The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Nowadays, we are meditating about the life of Timothy, and we have already seen how important it is to have the right mentor in our lives to become successful. ఈ దినాల్లో మనము తిమోతి యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. మన జీవితాల్లో మన ఆత్మీయంగా విజయవంతంగా కావాలంటే మనకు ఆత్మీయంగా సరైనటువంటి మార్గదర్శకులు అవసరం అనేది మనం చూస్తూ వచ్చాం. Joshua had Moses as his leader. యెహోషువ మరి మోషే తనకు నాయకుడిగా తను కలిగి ఉన్నాడు. And we can see Joshua could do more battles. He fought more battles and he was victorious because he was groomed by Moses and he learned the principles of victorious living. యెహోషువ అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు. ఆయన అనేకమైన యుద్ధాల్లో విజయం సాధించాడు. కారణం ఏంటంటే ఆయన మోషే యుద్ధ నేర్చుకున్నాడు. ఆ మోషే క్రింద ఆయన నుండి తర్ఫీదును పొందినటువంటి వాడు. And we all know many of the things Solomon learned from David. అలాగే మనం ఎరుగుదుము చాలా సంగతులు సొలొమోను దావీదు నుండి నేర్చుకున్నాడు. And all the 12 disciples, they have seen so many things by being with Lord Jesus Christ for more than 3 years. అదే రీతిగా శిష్యులందరూ కూడా వారు యేసు ప్రభువారితో పాటు దాదాపుగా 3 సంవత్సరాల కంటే ఎక్కువగా వారు ఉన్న కారణం చేత అనేక సంగతుల్ని వారు నేర్చుకున్నారు. Today, even in the 21st century, we are able to have the word of God in our hands and we are able to hear the gospel. Means in every generation the faithful leaders have handed over the responsibility to the faithful people to carry on the ministry. ఈ దినాన మనం ఈ 21వ శతాబ్దంలో దేవుని యొక్క వాక్యం మన చేతికి వచ్చింది వినగలుగుతున్నామంటే ప్రతి యుగములో ప్రతి శతాబ్దములో కూడా నమ్మకమైనటువంటి నాయకులు తర్వాత తరానికి ఆ వాక్యాన్ని లేక ఆ యొక్క మరి సంగతులన్నింటినీ కూడా వారు అందజేసి వెళ్ళారు కనుక Many times we may not be knowing through whom these people are brought into the limelight, but God knows they are the hinges and big doors swing on the small hinges. కనుక చాలా పర్యాయాలు గొప్ప దైవజనులు మరి మనకు కనబడుతూ ఉంటారు. వారు వెనుకలో వారిని తీర్చిదిద్దినటువంటి వారు ఎవరు అనేటువంటి మాకు తెలియదు, కానీ ఆ వెనుకలు ఉన్నటువంటి వారే వీరిని సిద్ధపరిచే దాని కొరకే వీరు తలుపులా కనబడతారు. అయితే ఆ కనబడినటువంటి వారుగా వారి వెనుకలో ఉంటారు. And even in the end days, we all know the greatest leader ever lived in the Christendom, we can say Apostle Paul. He also trained many people. అలాగనే మనం ఎరుగుదము మరి క్రైస్తవ యుగమంతట్లో కూడా అందరికన్నా గొప్ప దైవజనుడు నిస్సందేహంగా అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన కూడా అనేక మందిని ఆయన మరి శిక్షణ ఆత్మీయమైనటువంటి వారికి శిక్షణ ఇచ్చాడు. Out of all those many disciples of Apostle Paul, probably he may not be having a college and may not be having some disciples, but many people by moving with him, they are discipled for the ministry, and out of them we all know Timothy and Titus, they are well known. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఆయన ఏదో కళాశాల మరి వేదాంత కళాశాల తెరవలేదు, కానీ ఆయనతో పాటు కలిసి పరిచయం చేస్తున్నటువంటి వారు అనేక మంది ఆయనతో కూడా ఉన్న కారణం చేత వారు ఆత్మీయంగా వారు తర్ఫీదును పొందుతూ వచ్చారు, శిష్యులుగా అయ్యారు. వారందరిలో కూడా తిమోతి, తీతు వారు ప్రత్యేకంగా ఉంటున్నట్లుగా మనం ఎరుగుతాం. Of these two people, we know Timothy reflected the heart of the Apostle Paul. వీరిద్దరిలో కూడా మనం గమనించినప్పుడు తిమోతి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క మనసుకు చాలా సమీపంగా ఆయన జీవిత విధానాన్ని ప్రతిబింబించినటువంటి వాడుగా ఉన్నాడు. Many times we neglect his ministry. Oh, he is an ordinary young man. He is Timothy. Much is not written. Timothy never wrote even a single letter also in the Bible. చాలాసార్లు ఈ తిమోతి మనం నిర్లక్ష్యం చేస్తాం. యవనస్తుడే కదా ఆయన పెద్ద పత్రిక ఏం రాయలేదు, ఆయన వ్యక్తిగతంగా ఆయన గురించి కూడా రాయబడింది చాలా తక్కువ అని ఆయన గురించి అలక్ష్యం చేస్తుంటారు. Today we are going to see some of the verses how he was almost the right hand in the ministry for Apostle Paul. ఇది మనం కొన్ని వచనాలు చూసుకుంటాం. దాని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే తిమోతి ఏ రీతిగా దాదాపుగా అపోస్తలుడైన పౌలుకి ఆయన కుడి భుజం లాగా కుడి హస్తం లాగా తను ఉన్నాడు. Truly he was the spiritual son of Apostle Paul. నిజముగా ఆయన అపోస్తలుడైనటువంటి పౌలుకు ఆత్మీయమైనటువంటి కుమారుడు. Also he was the constant companion in his ministry almost till the end of Paul's life. అదే కాదు, అపోస్తలుడైన పౌలు పరిచర్య అంతా కూడా దాదాపు ఆయన చివరి దశ మరణించేంత వరకు కూడా ఆయనతో కూడా పరిచర్యలో ఆయన సహకారుడుగా ఉన్నాడు. It is always a blessed thing to have such a leader, and also much more blessed to have such a disciple also. చూడండి, ఈ రీతిగా ఇలాంటి నాయకుడిని కలిగి ఉండటం అనేటువంటిది గొప్ప ధన్యత. దానికంటే గొప్ప ధన్యత ఏంటంటే అలాంటి శిష్యుడిని కలిగి ఉండటం. So to be frank, when we speak openly,
Timothy received the mantle of Apostle Paul to continue the ministry. కనుక మనం యథార్థంగా చెప్పుకోవాలంటే తిమోతి అపోస్తున్నటువంటి పౌలు యొక్క దుప్పట ఆయన మీద పడింది పరిచర్య కొనసాగించే దాని కొరకే. In the 4 verses what we have read, that is written by Apostle Paul to Philippians, we can see Paul is mentioning nearly 7 important characteristics in the life of Timothy. మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ యొక్క భాగం ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ పత్రికలో రాయబడినటువంటి 4 వచనాల్లోనే 7 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను గురించి ఆయన జీవితంలో గురించి పౌలు చెప్తాడు అక్కడ. Before we meditate those qualities, మనం ఆ లక్షణాలు ఏంటో వాటిని ధ్యానించడానికి because మురుకుగా, when we meditate those qualities, why we are meditating, we do want to have those qualities in our lives. మేము ఎందుకు ఆ లక్షణాలు ధ్యానించాలని కోరుతా ఉంటామంటే ఆ సంగతులు మన జీవితాల్లో కూడా మనము అనుచరణలో ఉంచడానికి కొరకే. And we are going to see the ministry rendered by Timothy by being with Apostle Paul. Today we are going to see that, and God willing, next week or in a couple of weeks we are going to see the 7 qualities. కనుక ఇది నాన్న మనం అపోస్తలుడైన పౌలుతో కూడా ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి పరిచర్య ఏంటనేది చూస్తాము. దేవుని చిత్తమైతే తర్వాత వారము లేక ఇంకా 2 వారాల్లో ఈ యొక్క 7 గుణాలు ఏంటి ఆయన జీవితంలో ఈ లక్షణాలను మనం చూస్తాం. We will be wondering, is Timothy has done so much ministry along with Apostle Paul? మనకు ఆశ్చర్యం అవుతా ఉంటుంది, ఏంటి తిమోతి అపోస్తలుడైన పౌలుతో కలిసి ఇంత పరిచర్య చేశాడా అని ఆశ్చర్యపోతాం. About Timothy we all know he is an young man, very well spoken of. Everybody spoke good about him. తిమోతిని గురించి మనం ఎరుగుతాము, ఆయన యవనస్తుడు, ఆయన గురించి అందరూ కూడా మంచి సాక్ష్యం ఇచ్చారు, ఆయన గురించి మంచి చెప్పారు. Last week we have seen గత వారం మనం చూసాము Timothy grew up in a small town called Lystra. కనుక తిమోతి లుస్త్రా అనేటువంటి ఒక చిన్న పట్టణములో ఆయన పుట్టి పెరిగాడు. It was in the Roman province of Galatia. అది రోమా సామ్రాజ్యములో గలతీయ అనేటువంటి ఆ యొక్క ప్రాంతములో. Even Paul also is just nearby. Cilicia is nearby Galatia, and Paul's place Tarsus is in Cilicia. తర్వాత పౌలు కూడా దగ్గర ప్రాంతంలో ఉన్నాడు. ఎందుకంటే గలతీకి ఈ దగ్గరలోనే కిలికియా ఉంది, ఆ కిలికియాలోనే తార్సు ఉంది, ఆ తార్సులోని సౌలు వచ్చాడు. And this Iconium, Lystra, Derbe, all these things are very nearby places in the present Turkey. కనుక ప్రస్తుతం టర్కీ దేశంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ కోనియా కావచ్చు, లుస్త్రా కావచ్చు, దెర్బే కావచ్చు, ఇవన్నీ దగ్గరగా ఉండేటువంటి స్థలాలే. Many of you, not many of you, almost 100% of you are well educated. మరి మీలో దాదాపుగా అందరూ, అంటే దాదాపు 100% మీలో కూడా ఉన్నవారందరూ కూడా బాగా చదువుకున్న వారే. And when you understand the geographic locations, then we can understand these things in a better way. మీరు భౌగోళికంగా మన యొక్క ప్రపంచ పట్టణంలో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయని ఎరిగితే ఈ వాక్యం ఇంకా సరిగా అర్థం చేసుకోగలుగుతాం. And when we come to the ethnic background of Timothy, we have seen already it is a mixed background. That is, mother Eunice is a Jewish girl, whereas the father, we do not know the name, he is from Greek background. తర్వాత ఆయన విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన జాతి పరంగా ఆయన తల్లి యూనికే, ఆమె యూదురాలు. తర్వాత ఆ తండ్రి పేరు రాయబడలేదు, కానీ ఆయన గ్రీక్ దేశస్థుడు అని మనకు తెలుస్తుంది. Because his father is a Greek, Timothy was not circumcised, because we all know generally Jewish people will be circumcised on the 8th day. Timothy was not circumcised till he met Apostle Paul in Acts 16th chapter in his second trip. చూడండి, ఆయన మరి తండ్రి గ్రీక్ దేశస్థుడు గనక ఆయన సున్నతి పొందలేదు. అపోస్తలుడైన పౌలుని కలుసుకునేంత వరకు కూడా మామూలుగా మనం ఎరుగుదు నిష్ట కలిగినటువంటి యూదులు 8వ దినాన శిష్యులకు వారు సున్నతి చేయిస్తారు. అయితే 2వ సువార్త దండయాత్రలో పౌలు వచ్చినప్పుడు అప్పుడు ఆయనను తీసుకెళ్లి సున్నతి చేయిస్తాడు. Probably in the first missionary journey of Apostle Paul they must have met. బహుశా Because Paul visited Lystra also in the first journey. మొదటిసారి ఆయన సువార్త దండయాత్రకు వచ్చినప్పుడు కూడా లుస్త్రా పట్టణానికి వస్తాడు, కనుక అక్కడ తిమోతిని కలిసి ఉంచాడు. And in the second missionary journey, what has happened, the wonderful reformation in the life of Timothy, he followed Apostle Paul and as his disciple. తర్వాత 2వ సువార్త దండయాత్రకు వచ్చేసరికి ఆత్మీయంగా ఆయన ఎంత ఎదిగాడంటే అపోస్తలుడైన పౌలుతో కూడా ఆ పరిచర్య కొరకే ఆయన బయలుదేరుతాడు. And there are many reasons why Paul selected this man as his disciple, and after that calling him as his co-worker. తర్వాత ఈ తిమోతిని ఎందుకని తన యొక్క శిష్యుడిగా తను ఎంచుకున్నాడు, తర్వాత తన యొక్క జత పనివాడుగా ఎందుకు ఆయన పిలుస్తాడు అనే దాని కొరకే చాలా కారణాలు ఉన్నాయి. Because his father is a Greek, from Greek background, he must have received his formal education in Greek. చూడండి, ఆయన తండ్రి గ్రీకు దేశస్థుడు గనక తన యొక్క ప్రాథమికమైనటువంటి విద్య అంతా కూడా అంతే ఈ లోకంలో చదువుకున్న చదువంతా కూడా గ్రీకు భాషలో నేర్చుకుని ఉంటాడు. Yeah, he knew the Greek culture. ఆ గ్రీకు సంస్కృతి తనకు బాగా తెలుసు. And because the mother is a Jewish lady and mother and grandmother they are believers, probably
the spiritual education that is Timothy learned from mother and grandmother. తర్వాత తల్లి యూనికే కావచ్చు లేక అవ్వ వారిద్దరు కూడా మరి యూదులు, మరి అంతేకాదు వారు విశ్వాసులు గనక ఆత్మీయమైనటువంటి ఆ విద్య ఆ సంగతులన్నీ కూడా తల్లి అవ్వ నుంచి నేను నేర్చుకుని ఉంటాడు. And also Apostle Paul, he has labored much, we can say, in the Greco-Roman areas. తర్వాత అపొస్తలుడైనటువంటి పౌలుని గురించి మనం ఎరుగుదుము. ఆయన ఇక గ్రీకు రోమా ప్రాంతాల్లో ఎక్కువగా పరిచయం చేశాడు. So Timothy's exposure to both Greek and Jewish cultures, probably it must have helped a lot to Apostle Paul when they were moving together. కనుక తిమోతి గ్రీకు సంస్కృతి గ్రీకు సంబంధమైన సంగతుల చేత చాలా పరిచితుడు గనక వారిద్దరు కలిసి వెళ్తా ఉంటున్నప్పుడు ఆయన గ్రీకు వాటి మీద ఉన్నటువంటి పట్టు ఆయనకు సహాయపడి ఉంటుంది. When we go through the Bible, we do not read much about as to how Timothy was converted, accepted Lord Jesus Christ, on what occasion, much is not written. మా బైబిల్ చదువుతూ ఉంటున్నప్పుడు మరి ఖచ్చితంగా ఈ తిమోతి ఎప్పుడు రక్షణ పొందాడు, ఎలాగునా మారుమనసు పొందాడు అనేటువంటి దాని గురించి వివరాలు మాత్రం రాయబడలేదు. Though God's word is silent about it, people say, some of the commentators say, probably because of the faith that is, planted in the life of Timothy, probably during the first missionary journey of Apostle Paul, Timothy must have come to the Lord and accepted him as his savior. మరి ఆయన మారుమనసు పొందిన దాని గురించి బైబిల్ మౌనంగా ఉన్నా కూడా కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే ఆయనలో నాటబడినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనం గమనించినప్పుడు అపొస్తలుడైనటువంటి పౌలు మొదటి సువార్త దండయాత్రలు లుస్త్రా పట్టణానికి వచ్చినప్పుడు ఆయన మారుమనసు పొంది ఉంటాడు, రక్షణ అనుభవంలోకి వచ్చి ఉంటాడని చెప్తారు. Because in 14th chapter of Acts, అపొస్తల కార్యాలు 14వ అధ్యాయంలో and verses 6 and 7, 6-7 వచనాల్లో they were aware of it and fled to Lystra and Derbe, cities of Lycaonia, and unto the region that lieth round about, and there they preached the gospel. That is Paul and Barnabas in the first missionary journey. పౌలు బర్నబాలు మొదటి సువార్త దండయాత్రలో వారు ఆ సంగతి తెలుసుకొని లుకియోనాలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్ల ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. We all know what has happened in the first missionary journey of Apostle Paul. అపొస్తలుడైన పౌలు ఆయన చేసిన మొదటి సువార్త దండయాత్రలో ఏం జరిగిందనేది మనలో చాలా మంది తెలుసు. Last week we have seen Paul's biodata in detail. గత వారము అపొస్తలుడైన పౌలు యొక్క జీవిత చరిత్ర మనము చాలా కొద్దిగా వివరంగా చూసాం. In 14th chapter, 14వ అధ్యాయంలో when he came to Iconium, that is in the first verse, ఆయన మొదటి వచనంలో చూసినప్పుడు ఇకోనియా ఆ ప్రాంతానికి వచ్చాడు. and all these Orthodox Jews and some of the enemies of the gospel, they gathered together and they have caused so much harm to Apostle Paul. అక్కడ నిష్ట కలిగినటువంటి కొందరు యూదులు తర్వాత స్వార్థ వ్యతిరేకులు వారందరూ కూడా కట్టుకట్టి వారు అపొస్తలుడైన పౌలుకు ఎంతో కీడు కలగజేశారు అక్కడ. And in verse 19 of 14th chapter, ఈ 14వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు and there came thither certain Jews from Antioch and Iconium, who persuaded the people, and having stoned Paul, drew him out of the city, supposing he had been dead. 19 అంతియోకియా నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకుని పట్టణం వెలుపలికి అతని ఈడ్చిరి. And probably when a new preacher has come to the city and everybody is stoning, and Jews from different places, from Antioch, from Iconium, all they are gathering and they are raising against that person, and they want to stone that person, and finally they thought that he is dead and dragged him out of the city, means everybody must have come to know about that incident. ఆ యొక్క పట్టణంలోనికి ఒక కొత్త బోధకుడు వచ్చాడు. అంతేకాదు ఆయన మీద రాళ్ళు రువటానికి అంత్యోకియా ఇకోనియా ప్రాంతాల నుంచి యూదులు జనసమూహాలు వచ్చి ఆయన రాళ్ళు రువి అతడు చనిపోయాడని పట్టణం వెలుపలకి అతను ఈడ్చుకొని తీసుకెళ్లారంటే ఆ పట్టణం అంతట్లో కూడా ఆ సంగతి ఆ వార్త మారుమోగి ఉంటుంది, అందరికి తెలుసుంటది. And Timothy is from Lystra only. ఈ తిమోతి కూడా ఆయన లుస్త్రా పట్టణం నుంచి వచ్చేవాడు. And also he is an young man. అంతే కదా ఆయన యవనస్తుడు. People say that he is around some 18 to 20 years of age at that time. ప్రజలు అంటారు ఆయన ఆ సమయంలో 18-19 సంవత్సరాల వయసు ఉంటుంది అని. So what was happening in that area, probably Timothy, he may be knowing. కనుక ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనేది తిమోతి ఖచ్చితంగా తెలుసుంటుంది. How these people stoned Paul. ఏ రీతిగా వీరు పౌలు రాళ్ళు రువి మరి అతన్ని కొట్టారు. And they have dragged him out of the city. తర్వాత ఏ రీతిగా అతన్ని మరి ఈ పట్టణం వెలుపలికి ఈడ్చుకెళ్లారు. How they thought that Paul was dead. తర్వాత పౌలు చనిపోయాడని అనుకున్నారు. And immediately he got up, and some disciples were there, and all of them they have come to the synagogue, and once again how they preached the gospel. Probably Timothy may be knowing
and Eunice may be knowing, Louis may be knowing, and Timothy's father also, though he is a Greek, he may be knowing. తర్వాత ఆయన చనిపోయాడు అనుకున్నారు కానీ ఆయన వెంటనే శిష్యులందరూ కూడా ఆయన చుట్టూ చేరి వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి వెంటనే లేస్తాడు. తర్వాత అక్కడ ఉన్న సమాజ మందిరానికి వెళ్తాడు, మరలా సువార్త ప్రకటిస్తాడు. ఇవన్నీ కూడా తిమోతికి తెలిసి ఉంటుంది. ఆయన తల్లి, ఆయన అవ్వ, ఆయన తండ్రి, వీరందరికీ కుటుంబానికంతా కూడా ఆ సంగతి తెలిసి ఉంటుంది. So Paul is not a new person to this family. అందుకని పౌలు ఈ కుటుంబానికి ఏదో కొత్త వ్యక్తి కాదు. A person like Paul, a preacher and a great man of God. When such a great man of God came to their city, undoubtedly Eunice and Louis may be knowing, and Timothy also must be knowing. ఖచ్చితంగా మరి పౌలు అంత గొప్ప దైవజనుడు, బోధకుడుగా నుండి ఆయన ఆ ప్రాంతాన్ని దర్శించి అక్కడికి వచ్చాడంటే నిస్సందేహంగా తిమోతికి సంగతి తెలిసి ఉంటుంది. ఆ తర్వాత యూనికే, లూయి వారికి కూడా సంగతి తెలిసి ఉంటుంది And ఖచ్చితంగా. even after seeing all these things, the commentators say, because of the faith of his mother and grandmother, and also because of the preaching of Apostle Paul, because it is written there, they preached the gospel there. That's why people say Timothy must have accepted Christ during that first missionary journey. కనుక సువార్త మరి ఇక వ్యాఖ్యానకర్తలు, బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే, ఇక్కడ మొదట వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటించును అని రాయబడింది కనుక ఆ సువార్త ఆయన విన్నప్పుడు అది వరకే ఆయన విశ్వాసం ఆయనలో పెంపారు చేయబడింది తల్లి అవ్వను బట్టి కనుక ఆ సమయంలో రక్షణ పొంది ఉంటాడని చెప్తారు. And he has seen what are the difficulties one has to face if he wants to be a witness of Lord Jesus Christ, because he has seen with his own eyes what has happened to Apostle Paul. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకైనటువంటి ఒక సాక్షిగా ఉండాలంటే ఎలాంటి శ్రమలు ఎదుర్కోవాలి అనే దాన్ని ప్రత్యక్ష సాక్షిగా ఆయన అపోస్తలుడు పౌలుకు జరిగిందంత కళ్ళతో చూశాడు. And within few days, when Paul came the second time in his second missionary journey to Lystra and Derbe, అటు తర్వాత మరలా రెండవ సువార్త దండయాత్రలో ఎప్పుడైతే పౌలు మరలా ఇక లుస్త్రా, దెర్బే అనేటువంటి ప్రాంతాలకు ఆయన వస్తాడో, and in that little period, Timothy was attached to the word of God so much, he got a very good report among all the believers of that area. ఆ కొంత సమయంలోనే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఎడమలో తిమోతి ఎంతగా దేవునికి వాక్యంలో ఎదిగాడంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని విశ్వాసులందరూ కూడా ఆయన గురించినటువంటి మంచి వార్త, మంచి సాక్ష్యం ఇచ్చారు. Maybe he may be reading the word of God and hearing what mother is telling, and he is growing spiritually, and he got a very good report. గనుక అక్కడ ఆయన దేవుని వాక్యం చదువుతూ ఉన్నాడేమో, తర్వాత తల్లి అని ఆత్మీయంగా ఆ సంగతులన్నీ చెబుతూ ఉండటంతో ఆత్మీయంగా ఆయన ఎంతో ఎదిగి అందరి చేత మంచి పేరు తెచ్చుకున్నాడు. Some people, they are born again 20 years ago. కొందరు 20 సంవత్సరాల క్రితం తిరిగి జన్మించారు. And suppose if you see, let us turn to the book of Obadiah, they will be searching in New Testament, and the neighbor will be laughing. కనుక వారు ఓబద్యా గ్రంథం చూస్తాం అన్నప్పుడు వారు కొత్త నిబంధన తెరిచి చూస్తూ ఉంటారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు అది చూసి నవ్వుతుంటారు. After 20 years, 20 సంవత్సరాల తర్వాత, after 25 years, 25 సంవత్సరాల తర్వాత no growth at all. అంటే ఆత్మీయ ఎదుగుదల లేదు అసలు. What we call them? వాళ్ళని ఏమంటాము? వృద్ధ బాలురు. వృద్ధ బాలురు అంటారు. Actually age is వృద్ధులు, but the knowledge are this is బాలురు. కనుక వాళ్ళ వయసు ఏమో వృద్ధులు, వారి జ్ఞానము చూసినప్పుడు బాలురు, Not grown up. అంటే ఎదగలేదు వారు. And some people, ఇంకా కొందరు in their young age, they want to know the scriptures. They will be searching the scriptures, knowing so many things, and they will have the wisdom of even elderly people. సో అంటే వారు ఇక బాల్యములోనే లేక యవన ప్రాయములోనే దేవుని వాక్యం ఎక్కువగా తెలుసుకోవాలని ఎంతో పరిశోధిస్తుంటారు, పఠిస్తుంటారు. దాన్ని బట్టి వృద్ధులకు కలిగినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. So they are వృద్ధ బాలురు, and these are బాల వృద్ధులు. కనుక మొదట చెప్పిన గుంపు ఏంటంటే వృద్ధ బాలురు, ఇప్పుడు రెండో గుంపు వాళ్ళు ఏంటంటే బాల వృద్ధులు. They are very young in their age, but they have gained the knowledge of the word of God quickly. అంటే వారి వయసు చూస్తే చాలా తక్కువ, దేవుని వాక్య ప్రవీణత చాలా త్వరగా దాంట్లోని వారు వచ్చేసారు. And Timothy belongs to the second category. ఈ తిమోతి ఈ రెండవ తరగతి సంగతికి Maybe around చెందిన 20 years of age. బహుశా ఆయన వయసు 20 సంవత్సరాలు ఉంటుంది. See their second missionary journey we can see in 16th chapter. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో వారి రెండవ సువార్త దండయాత్ర చూస్తాము. What Dr. Luke, by the inspiration of the Holy Spirit, what he is writing in first verse and second verse. వైద్యుడైనటువంటి లూకా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మొదటి 2 వచనాల్లో ఏం రాస్తాడు? Then came Paul to Derbe and Lystra, and behold, a certain disciple was there. Already he is called a disciple, and named Timotheus, the son of a certain woman, which was a Jewess and believed, but his father was Greek, which was well reported of by the brethren that were at Lystra and Iconium. 16:1-2 వచనాలు. సౌలు దెర్బేకిను లుస్త్రాకును వచ్చెను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండేనంటే అప్పటికైనా శిష్యుడుగా అయ్యాడు.
అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోనున్న ఈ సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. Whomsoever Paul is meeting. పౌలు అక్కడ ఎవరిని వెళ్ళి కలిసినా, And what about Timothy? తిమోతి గురించి ఏంటంటే What everybody is telling? వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారు? He is a good believer. ఆ అబ్బాయి చాలా మంచి Very విశ్వాసి, quickly he has grown in the Lord. చాలా త్వరగా ఆత్మీయంగా ఎదిగాడు. He had a good report. Everybody was giving good report about Timothy. కానీ మంచి పేరు పొందినవాడు, అందరూ ఆయన గురించి మంచి చెప్తా ఉన్నారు. If God has to use you. దేవుడు గనక నిన్ను వాడుకోవాలంటే, Of course, some people, because of their jealousy, they may tell so many other things, but you and your God must know that you are growing in the Lord. కనుక ఇతరులు అసూయను బట్టి ఆయన సంగతులు చెప్తా ఉండొచ్చు, కానీ నీకు నీ దేవునికి మధ్యలో ఈ సంగతి నువ్వు ఎరుగుండాలి ఏంటంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు ప్రభులు అని. So in his teenage, almost 18-20 means it is not, a grown-up state. 18-20 means in his teenage almost, as an young man, and he became a disciple, and everybody started giving good report about him. What a great achievement. కనుక ఆయన చిన్న వయసులో అంటే 18, 19, 20 సంవత్సరాలు, చాలా తక్కువ ఆ వయసులోనే ఆయన ఎంత ఆత్మీయంగా ఎదిగాడంటే అందరూ ఆయన గురించి మంచి పేరు ఆయన పొందాడు అందరి నుండి. When I was doing engineering, that is final year, నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు and the year ending January 1st came, అప్పుడు సంవత్సరాంత పరిచర్య జనవరి మొదటి తేదీ ఇవన్నీ వచ్చాయి. and we also went to the local house of God to whitewash it. మేము అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళాము, అక్కడ ఈ సున్నం అవన్నీ వేసేదాని కొరకే. And when I was also joining the team for whitewashing, గనక నేను కూడా ఆ పనిలో మిగతా చాలా మంది సహోదరులు ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళాను. the local servant of God came to me. అప్పుడు ఆ స్థానిక దేవుని సేవకుడు నా దగ్గరకు వచ్చాడు. You go away, you don't whitewash this wall. ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళిపో, దీన్ని సున్నం ఇవన్నీ వేయాల్సిన పని లేదు అన్నాడు. Then I asked why, నేను అడిగాను ఎందుకండి. and he said, you are not a believer. అప్పుడు ఆయన చెప్పాడు ఏంటంటే, నువ్వు విశ్వాసివి కాదు అన్నాడు. Then I said, నేను అన్నాను, I believed in Lord Jesus Christ. నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను But అన్నాను. what he said, ఆయన you ఏమన్నాడు, believed in Jesus, but I cannot believe you. This is the report I got. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్మావేమో నేను నిన్ను నమ్మలేను అన్నాడు. Because I could not see that, change in your life. ఎంచేత నీ జీవితంలో ఆ మార్పు నేను చూడలేకపోతున్నాను అంటాడు. Actually, at that time, I have not believed in Lord Jesus Christ. That itself is a lie. గనక అప్పటికి నేను రక్షణ పొందలేదు, ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, అది చెప్పానంటే అదే అబద్ధం అక్కడ. So some people, they will say, I am born again, I am born again. Many people, by seeing their life, they will get a doubt. He is telling he is born again. Is he truly born again? గనక చాలా మంది తిరిగి జన్మించాను, మారు మనసు పొందని చెప్తుంటారు, కానీ వాళ్ళ జీవిత వైఖరి విధానం చూసినప్పుడు అనేకలకు అనుమానం వస్తుంది, మారు మనసు పొందాడంటున్నాడు, నిజంగా మారు మనసు పొందాడా అని. They cannot give good report. కనుక ఆ మంచి పేరు లేక మంచి సాక్ష్యం ఇవ్వలేరు. As అలాంటి the వాళ్ళ servant of God has given a very bad report about me. Yes, many people are like that. కనుక నా గురించి ఆ దేవుని సేవకుడు ఎలాగనైతే చెడ్డ సాక్ష్యం ఇచ్చాడు, అలాగనే చాలా మంది ఉంటారు. But what about Timothy? అయితే తిమోతి విషయం ఏంటి? His life is a challenge to you and to me. ఆయన జీవితము నీకు నాకు సవాల్తో కూడినటువంటిది. Yes, within few days of his rebirth, he became a disciple and everybody was talking about him. Yes, he is a good guy. ఆయన రక్షణ పొందినటువంటి కొన్ని దినాలకి ఆయన ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాడంటే అందరూ కూడా ఆయన గురించి ఆ అబ్బాయి మంచివాడు అనేటువంటి పేరు ఆయన పొందాడు. And Paul was impressed so much, he wanted to replace John Mark with this Timothy. తర్వాత తిమోతి చేత పౌలు కూడా ఎంత ప్రభావితం చెందాడంటే ఆ మార్కు స్థానంలో ఈ తిమోతిని తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. If the other believer is also like you, as an average believer or below average believer, you can easily convince that person. But if he is a believer like Apostle Paul, very difficult to convince him, isn't it? చూడండి, అవతల వ్యక్తి నీలాంటి సామాన్యమైనటువంటి విశ్వాస అవుతే అతను ఎలాగనో ఒప్పించవచ్చు, కానీ చూడండి ఆత్మీయమైనటువంటి దిగ్గజము పౌలు లాంటి వ్యక్తిని ఒప్పించడం అంటే అంత సులువు కాదు. అవతలోడు కూడా నీలాంటి అయితే ఓకే, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్, isn't it? గనక ఒకవేళ అవతల వ్యక్తి కూడా నీలాంటి వాడవుతే మరి ఒకే మరి జాతి పక్షులు. Suppose a person like Apostle Paul acknowledging, accepting the genuinity of Timothy, it is a great thing, isn't it? చూడండి, అపొస్తలుడు అంటే పౌలు లాంటి గొప్ప దైవజనుడు ఆయన మరి తిమోతి యొక్క సాక్ష్యం యథార్థము వాస్తవం అని ఆయన గమనించి చూడగలిగాడంటే గొప్ప సంగతి. Because earlier when Barnabas came in the first missionary journey, we know because of John Mark there was a small friction or rift between these two stalwarts of Christianity, that is Barnabas and Paul. అంచేతన అంతకు మునుపుగా ఇక మరి తిమోతి పౌలుతో పాటు బర్నబా వచ్చినప్పుడు ఆ సమయంలో
మధ్యలో మార్క్ వెళ్ళిపోతాడు. ఆ కారణం చేత ఈ పౌలు తర్వాత బర్నబా ఆత్మీయంగా ఎంతో పెద్ద హిమాహిమి లాంటి వారి మధ్యలో అక్కడ వివాదం అనేటువంటిది వాదం జరుగుతుంది. And ultimately Barnabas and Paul, they divided, very peacefully. తర్వాత చివరికి పౌలు బర్నబాలు వారిద్దరు కూడా సమాధానపూర్వకంగానే ఒకరి నుంచి ఒకరు వేరైపోతారు. Now Paul may be searching for a suitable substitute. ఇప్పుడు పౌలు మన ఆ యొక్క మార్గు స్థానంలో ఎవరినైనా తీసుకెళ్లాలనేటువంటి వ్యక్తి కొరకు వెతుకుతా Of ఉన్నాడు. course, Silas also was there in the second missionary ఈ journey. రెండవ స్వాత దండయాత్రలో శిలా కూడా ఉన్నాడు అక్కడ. But by seeing Timothy and the report he received about Timothy from Derbe and Lystra, Paul was so impressed. Yes, Timothy is the right, not disciple, co-worker with him. కనుక ఎప్పుడైతే ఆయన ఇక తిమోతిని చూశాడో తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన మంచి సాక్ష్యాన్ని ఆయన గురించి ఇచ్చినప్పుడు పౌలు ఖచ్చితంగా అనుకున్నాడు, ఈయన మరి కేవలము ఆ వ్యక్తి స్థానంలో తీసుకెళ్సిన వ్యక్తే కాదు కానీ ఈయన నిజముగా నా జత పనివాడుగా ఉండదగిన వ్యక్తి. Paul wanted to team up with Timothy. కనుక పౌలు తిమోతితో కలిసి పరిచర్య చేయాలనేటువంటిది ఆలోచనలోకి వచ్చాడు. As a matter of fact, who is Paul and who is Timothy? నిజంగా ఒక విషయం చూసినప్పుడు పౌలు అసలు అంత గొప్పవాడు, తిమోతి ఎవరు? ఇంకా Same thing is happening in our lives also. అదే విషయము మన జీవితాల్లో కూడా జరుగుతుంది. Do you know what Jesus Christ is telling? యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారు తెలుసా? You are my co-worker. ఆయన అంటారు, నీవు నా జత పనివాడు. We are co-laborers. మనం ఆయనతో జత పనివారిమి. Are you and I, are we worthy to team up with Lord Jesus Christ? He wants to be one side of the yoke and he is asking you to be the other side of the yoke. కనుక నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఒకే కాడి క్రింద ఆయన ఒక వైపు తర్వాత నేను ఒక వైపు ఒక జట్టుగా ఉండి పనిచేసే దాని కొరకు యోగ్యులమా? That's how we can learn. గనక ఈ రీతిగా మనం నేర్చుకోగలుగుతాం. Take my yoke upon me and learn of me. ఆయన అంటాడు, నా కాడి మీద మీ మీద మోసుకొని మీరు నా మీద నేర్చుకొనుడి. Have fellowship with me. నాతో సహవాసం కలిగి ఉండుడి. That's why, as young people, it is always good to have fellowship with spiritual elders. You can learn so many things. You may not be given an opportunity to preach or to do this or that, but you can learn so much. A fixed deposit like thing will be there in your life. కనుక ఈ ఎప్పుడైనా కూడా మరి యవనస్తులైనటువంటి వారు ఆత్మీయంగా ఉన్నటువంటి గొప్ప నాయకుల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గర వారు కలిసి ఉండటం అనేది వారి గొప్ప ఆధిక్యత ఎందుచేతంటే వారు ఒకవేళ వాక్యం చెప్పేది అలాంటి అవకాశాలు రాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా వారు ఎంతో ఎదుగుతారు, చాలా సంగతులు నేర్చుకుంటారు, ఆత్మీయమైనటువంటి ధననిధి వారి లోపల నింపబడుతుంది. And Paul accepting Timothy is one thing. Timothy wants to follow Timothy is another thing. And the third most difficult thing was permitting Timothy to go with Paul must be a very difficult decision for the family because they know the dangers. చూడండి, అక్కడ పౌలు ఆ తిమోతిని అంగీకరించడం ఒక సంగతి అవుతే, తిమోతి కూడా పౌలుతో కలిసి నేను వెళ్తానని ఆయన అంగీకరించడం ఒక సంగతి అవుతే, మరొక వైపు తల్లిదండ్రులు కుటుంబము ఆ స్వార్థలో ఎంత శ్రమలు ఉంటాయని ఎరిగి ఆయనతో కూడా పంపించాలి అనేటువంటి తీర్మానంలో రావడం ఎంత కష్టం. All the family members, mother, father and all the family members, they knew very well. They are aware of the dangers in the ministry. గనక ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా తల్లి తండ్రి అవ్వ వారందరూ కూడా ఎరుగుదురు ఆ పరిచర్యలో ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి అని. Because in chapter 14, in their own place, Paul was stoned. ఎందుకంటే 14వ అధ్యాయములో వారి సొంత స్థలములోనే పౌలు రాళ్ళతో కొట్టబడ్డాడు. That's what we have read in 14:19. He was dragged out of the city. People thought that he was dead. And those are the difficulties Timothy also have to face if he joins Paul. ఏం చదివిన 14-19లో మనం చూస్తూ వచ్చాం. ఇందాక ఏ రీతిగా రాళ్ళు రువి ఆయన కొడితే తర్వాత అతన్ని ఈడ్చుకొని పట్టణం వెలుపల తీసుకెళ్తాడు, చనిపోయాడు అనుకొని. కనుక అలాంటి శ్రమలే తిమోతి కూడా అలాగనే వెళ్ళినప్పుడు ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. Eunice and Louis, they knew the fate of Timothy if he accompanies Paul. యూనికే తర్వాత లూయి వారికి తెలుసు ఒకవేళ తిమోతి కానీ పౌలుతో కలిసి వెళ్తే ఆయన భవిష్యత్తు ఎలాగుంటుంది అనేది. Yet they willingly permitted Timothy to accompany Paul. అయినా కూడా వారి ఇష్టపూర్వకంగా పౌలుతో కూడా తిమోతి వెళ్ళే దాని కొరకే అంగీకరించారు. Though our son die, we don't bother, but he must be in the ministry. What wonderful parents, a mother and grandmother are they. మా కుమారుడు చనిపోయినా పర్వాలేదు కానీ ఆయన పరిచర్యలో ఉండాలి అనేటువంటి గొప్ప తీర్మానం చేశారంటే ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు తల్లి ఆయన అవ్వ వారందరూ కూడా. Not only that, అంతేకాదు even they were able to convince his father. అంతేకాదు ఆ తండ్రిని కూడా వాళ్ళు ఒప్పించగలిగారు. And like that a close relationship was started and that relationship continued all the rest of their lives. ఆ రీతిగా వారిద్దరి మధ్యలో ఎంత సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది, అది వారి జీవిత కాలం అంతా కూడా అలాగనే కొనసాగుతుంటుంది. Then very quickly, Timothy became the right hand of Paul. తర్వాత ఇంకా మెల్లిగా చాలా త్వరగా మరి చెప్పాలంటే తిమోతి
పౌలుకు కుడి హస్తం లాగయ్యాడు. How he ministered along with Paul, we are going to see for few minutes and close for today. ఏ రీతిగా పౌలుతో కలిసి ఆయన పరిచర్య చేశాడనేటువంటి సంగతులు కొన్ని చూసి ఇది నన్ను ముగిస్తాం. And next week we are going to see the various qualities in the life of Timothy which Paul was appreciating. తర్వాత వచ్చే వారము పౌలు తిమోతిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి లక్షణాలు ఏంటి, వాటిని గురించి మెచ్చుకున్నాడు ఏంటి అనేవి తర్వాత వారాన్ని మనం చూస్తాం. And some of the things what are recorded in the Bible we are going to see now. బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సంగతుల్ని ఇప్పుడు మనం చూస్తాం. Paul, he went to Berea after visiting that Thessalonica and other places. తెస్సలోనిక మిగతా స్థలాల్ని దర్శించిన తర్వాత పౌలు బెరయా అనేటువంటి స్థలానికి వెళ్తాడు. Because in 16th chapter we all know Timothy started following Apostle Paul, and after Philippi Paul went to Amphipolis and Apollonia 17:1. తర్వాత ఏం చేద్దంటే ఆయన 16వ అధ్యాయంలో తిమోతి కలిసి పౌలుతో కూడా వెళ్తాడు. 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం కదా, పౌలు అంఫిఫోలి అపోలోనియా అనేటువంటి పట్టణములకు ఆయన వచ్చాడు. And to Thessalonica. తర్వాత తెస్సలోనికాకు. And when he came to Berea, అక్కడి నుండి ఆయన బెరయాకు వచ్చినప్పుడు and they faced persecution. అక్కడ హింసను ఎదుర్కొన్నారు. Yes. Because the people of that area, some of them they were searching the scriptures, but some of the people they were totally against Paul. చూడండి, అక్కడ ఆ బెరియాలో ఉన్నటువంటి వారు కొందరు లేఖనాలు పరిశోధించినా కూడా అనేకులు అక్కడ పౌలుకు వ్యతిరేకులుగా ఉండినారు. And if you read 17th chapter 13 to 15, మీరు 17వ అధ్యాయం 13 నుంచి 15 చదివితే, and when the Jews of Thessalonica had knowledge that the word of God was preached of Paul at Berea, they came thither also and stirred up the people, and then immediately the brethren sent away Paul to go as it were to the sea, but Silas and Timotheus abode there still. 13వ వచనం అండి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుతున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహాలను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే సీలాయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. Though persecution was there, చూడండి, అక్కడ హింస ఉన్నా కూడా, though the people sent away Paul from Berea, బెరయా నుండి విశ్వాసులు పౌల్ని పంపించి వేసినా because కూడా, the Jewish people who are Orthodox Jews, because Paul believed in Lord Jesus Christ and preaching Lord Jesus Christ, oh, they were totally against him. They have drove him away from Berea. But see the courage of Silas and Timotheus, and they both stayed there in Berea. చూడండి, అక్కడ నిష్ఠగలిగినటువంటి యూదులు, మరి ఇక్కడ యూదుడైనటువంటి పౌలు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఆయన గురించి ప్రకటిస్తున్నాడు. దాంతో వారు వెర్రి కోపంతో నింపబడినటువంటి వారైనా తరుముతారు. ఆ స్థలం నుంచి వారు పంపించి వేసినా కూడా పౌలు తిమోతి శిలాలో ధైర్యం ఎంతగా ఉందంటే అదే స్థలంలో వాళ్ళు నిలిచి ఉండినారు. When persecution was like that and staying in the same place, that needs courage. చూడండి, అక్కడ హింస ఉన్నా కూడా ఎక్కడ హింస ఉందో అదే స్థలంలో ఉండటం అనేది దాని కొరకు చాలా ధైర్యం అవసరం. It needs sacrifice. దాని కొరకు ఎంతో త్యాగం అవసరం. Okay, though I die, I want to be a witness of the Lord in this place. దానికి ఒకవేళ నేను చనిపోయినా కూడా ఈ స్థలంలో ప్రభు కొరకైనటువంటి సాక్షిగా నేను ఉంటానని. Later in 18th chapter, తర్వాత 18వ అధ్యాయం, when they ministered in Corinth, కొరింథీలో వారు పరిచర్య చేస్తున్నప్పుడు, because in 18th chapter Paul came to Corinth, 18వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు కొరింథీ పట్టణానికి వస్తాడు. and even Timothy also he ministered in Corinth. కొరింథీలో తిమోతి కూడా పరిచర్య చేస్తాడు. 18:5. 18:5 అండి. And when Silas and Timotheus were come from Macedonia, Paul was pressed in the spirit and testified to the Jews that Jesus was Christ. In other words, Timotheus joined Paul in Corinth. చూడండి, 5వ వచనం అండి. సీలాయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటేందు ఆతురత గలవాడ యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యమిచ్చుచుండెను. వేరొక మాటల్లో తిమోతి కూడా కలిసి పౌలుతో కూడా క్రీస్తుని ప్రకటించాడు. And then Paul sent Timothy to Macedonia. తర్వాత పౌలు తిమోతిని మాసిదోనియాకు పంపుతాడు. In 19th chapter 19వ అధ్యాయం and verse 22. 22వ వచనం. And he sent into Macedonia two of them that ministered unto him, Timotheus and Erastus, but he himself stayed in Asia for a season. 22 అండి. అప్పుడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి, ఎరస్తు అనే వారి నిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. He went to Macedonia as a minister. ఆయన మాసిదోనియా ప్రాంతానికి పరిచారకుడిగా వెళ్ళాడు. And at the while Paul was traveling to Jerusalem, పౌలు యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు in 20th chapter, 20వ అధ్యాయంలో, and Timothy also went with Paul to Jerusalem. తిమోతి కూడా పౌలుతో కలిసి యెరూషలేంకి వెళ్తాడు. 20 verse 4. 24వ వచనం. And there accompanied him into Asia Sopater of Berea, and of the Thessalonians Aristarchus and Secundus, and Gaius of Derbe,
and Timotheus and of Asia, Tychicus and Trophium. 4వ వచనం అండి, మరియు పురు కుమారుడును బెరియా పట్టణస్థుడైన సోపత్రను, తెసలోనికేల్లో అరిస్తర్కును, సెకెందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. What I want to tell is, once he started accompanying Paul, he never left him. నేనేం చెప్పబోతున్నా అంటే, ఒకసారి పౌల్తో కలిసి పరిచర్యలో ఆయన ప్రయాణించడం మొదలుపెట్టాడంటే ఇంకా ఆయన ఉన్నాడు, దాన్ని ఆపలేదు. Many discouragements were there. చాలా నిరుత్సాహ పరిస్థితులు వచ్చాయి. We all know wherever Paul went, people are there to attack him. మనమందరం ఎరుగుదాం, ఏ రీతిగా పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనపై దాడి చేసేదాని కొరకే ప్రజలు ఉండినారు. And when Paul is attacked, automatically Timothy and other dear ones also they will be attacked. పౌలుపై వారు దాడి చేశారంటే మనం దాని అంటే ఎరగవచ్చు, తిమోతి ఆయనతో మరి మిగతా వాళ్ళపై కూడా దాడి జరిగి ఉంటుంది. Somebody jovially said like this. ఎవరో మామూలుగా ఒక నవలాట కొరకనో అలాగ అన్నారు. Wherever Paul goes, first of all he used to ask how the prison of this place is. పౌలు ఏ స్థలానికి వెళ్ళినా కూడా మొట్టమొదటిగా ఆయన వేసే ప్రశ్న ఏంటంటే ఆ స్థలములో ఉండేటువంటి చెరసాల ఎలాగుందని. Why? ఎందుకని? Because by the evening I will be there only. చేతంటే సాయంకాలం వరకు వచ్చేసరికి ఆ స్థలంలోనే ఉంటాను. All the prisons became the guest houses to Apostle Paul. కనుక ప్రతి పట్టణంలో కూడా ఈ చెరసాల గదులే మరి అపొస్తలుడైన పౌలుకి విడిది గదులే అయిపోయాయి. Facing all these difficulties and persecution, not leaving Apostle Paul, Timothy being an young man, such a wonderful decision, it is laudable. కనుక ఇలాంటి అపొస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి శ్రమ హింస ఎదుర్కొన్నప్పటికీ కూడా తిమోతి యవనస్తుడై కూడా అలాంటి తీర్మానం తీసుకుని ఆయన కొనసాగాడు అంటే నిజంగా ప్రశంసనీయమైనటువంటి సంగతి. When Paul was writing the letter to Romans, పౌలు రోమీలకు పత్రిక రాస్తా ఉన్నప్పుడు, in the book of Romans, రోమీలకు రాసిన పత్రిక, Timothy was there with Paul. తిమోతి పౌలుతో కూడా ఉన్నాడు. In chapter 16, 16వ అధ్యాయం and 16th chapter, 16వ అధ్యాయము and verse 21. 21వ వచనం. Timotheus, my work fellow, and Lucius and Jason and Sosipater, my kinsmen, salute you. They are with me. నా జత పనివాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. While he is writing the letter to the second letter to Corinthians, ఆయన కొరింథీయులకు 2వ పత్రిక రాస్తున్నప్పుడు, when Paul is writing the second letter, పౌలు ఈ 2వ పత్రిక రాస్తున్న సందర్భంలో Timothy was with Paul. తిమోతి పౌలుతో కూడా ఉన్నాడు. 1:1. 2 Corinthians. 2 కొరింథీ 1. Paul, an apostle of Jesus Christ by the will of God, and Timothy our brother, unto the church of God which is at Corinth, and with all the saints which are in all Achaia. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకును, అకయ్య యందంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునది. Yes, while he was writing the second letter to Corinthians, Timothy was there. కనుక పౌలు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తా ఉంటున్నప్పుడు తిమోతి ఆయనతో కూడా ఉన్నాడు. We do not know whether Paul was writing or because of his old age he may be dictating and Timothy may be writing, we do not know. మరి ఒకవేళ పౌలు రాశాడా లేక పౌలు వృద్ధాప్యంలో ఉన్న కారణం చేత ఆయన చెబుతా ఉన్నటువంటి సంగతిని తిమోతి రాస్తా ఉన్నాడా అనేది మనకు తెలియదు. Not only that, అంతేకాదు, while Paul was writing the letter to Philippians also, పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తున్నప్పుడు కూడా, Philippians 1:1, ఫిలిప్పీ పత్రిక 1:1లో what Paul is writing? పౌలు ఏం రాస్తాడు అక్కడ? Paul and Timotheus, the servants of Jesus Christ, to all the saints in Christ Jesus which are at Philippi, with the bishops and deacons. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులనైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. We all know from which place Paul has written the letter to Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏ స్థలం నుంచి రాశాడు అని మనందరం ఎరుగుదాం. Yes, the letter to Philippians and Colossians, these letters Paul has written from the Roman prison in Rome. పౌలు ఫిలిప్పీలో రాసిన పత్రిక కావచ్చు, కొలస్సీ పత్రిక కావచ్చు, అన్నీ కూడా రోమ పట్టణంలో ఉన్నటువంటి చెరసాల గదిలో నుంచి రాశాడు. Even Colossians 1:1 says, కొలస్సీ పత్రిక 1:1లో కూడా, Paul, an apostle of Jesus Christ by the will of God, and Timotheus our brother. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. What does it mean? దీని అర్థం ఏంటి? Timothy was with Paul in the prison in Rome. తిమోతి పౌలుతో కూడా ఆ రోమ పట్టణంలో చెరసాలలో ఆయన కూడా ఆయనతో ఉన్నాడు. Probably like Luke, though he was a doctor, he sacrificed his life to minister unto the Paul till his end. బహుశా లూకా వలె మరి ఆయన వైద్యుడిగా ఉండి
ఆ పౌలుకు పరిచర్య చేసే దాని కొరకే జీవిత కాలం అంతా ఆయనతో ఉండే దాని కొరకే సమర్పించుకున్నాడు. In a similar way, Timothy also, wherever Paul went, Timothy also went. అదే రీతిగా తిమోతి కూడా పౌలు ఎక్కడ వెళ్ళినా కూడా ఆయనతో కలిసి ఆయన వెళ్ళాడు. Yes, from the prison, see, Paul wrote this Philemon letter also. ఆ చెరసాలలో ఉండే ఫిలోమెనకు రాసినటువంటి పత్రిక కూడా పౌలు రాస్తాడు. And what Paul writes in Philemon? ఫిలోమోను పత్రికలో పౌలు ఏం రాస్తాడు? Verse 1. మొదటి వచనం, Paul, the prisoner of Jesus Christ, and Timothy, our brother, unto Philemon, our dearly beloved and fellow laborer. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును. And also, if you read both the letters to Thessalonians, అంతేకాదు ఈ తెస్సలోనికకు రాసినటువంటి రెండు పత్రికలు మనం చదివినప్పుడు 1:1, 1:1, Thessalonians 1:1, మొదటి తెస్సలోనిక 1:1, Paul and Silvanus and Timotheus unto the church of the Thessalonians. మధ్యలో చూడండి, సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. And about the second letter, రెండవ పత్రిక. why I am telling all these verses, not that you do not know, ఈ వచనాలు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏదో తెలియదని కాదు, but generally we neglect the names there. అయితే సామాన్యంగా మనం చదువుతున్నప్పుడు ఆ పేర్లను మనం అలక్ష్యం చేస్తుంటాం. Generally, the addressing the first 1 or 2 verses, we will not concentrate whose names are there. మామూలుగా మనం చదువుతూ ఉంటున్నప్పుడు మొదటి రెండు వచనాల్లో ఏం పేర్లు ఎవరు అవన్నీ దాని మీద దృష్టి పెట్టం. And in 2 Thessalonians also 1:1, Paul and Silvanus and Timotheus unto the church of Thessalonica. తెస్సలోనిక రెండవ పత్రిక 1:1, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున్న తెస్సలోనికీయులకు సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. So from these verses we are understanding Timothy was with Paul while he was writing letter to Romans, Philippians, 2 Corinthians, and also even Colossians, Philemon, 1 Thessalonians, 2 Thessalonians. That means how much spiritual knowledge, experiences he must have gained in his life. సో ఈ సంగతుల వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, పౌలు పత్రికలు రాస్తూ ఉంటున్నప్పుడు తిమోతి ఆయనతో కూడా ఉన్నాడు. రోమీలకు రాసినప్పుడు కావచ్చు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక కావచ్చు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తర్వాత కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అటు తర్వాత మనం చూస్తాం కదా తెస్సలోనికకు రాసినటువంటి రెండు పత్రికలు, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, వీటన్నిటిలో కూడా ఆయన పేరుంది కనుక ఆయనతో కలిసినప్పుడు ఎంతో ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆయన సంపాదించుకుని ఉంటాడు. A good disciple always see, he will receive wonderful things from his master. మంచి శిష్యుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క మార్గదర్శకుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి నుండి చాలా సంగతులు, మంచి సంగతులు నేర్చుకుంటాడు. I do not know many opportunities Timothy got to preach the gospel or to preach unto the churches when Paul was alive. Maybe now and then he had an opportunity. మరి నేను అనుకున్న ఒకవేళ పౌలు సజీవుడుగా ఉంటున్నప్పుడు తిమోతి వాక్యం చెప్పేదాని కొరకే సంఘాల్లో ఎక్కువ అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు చెప్పినా కూడా పౌలునే ఎక్కువగా వాక్యం చెప్పేవాడు. We all know as long as Moses lived, Joshua was behind the curtain. మనం అందరం ఎరుగుతాం కూడా. చూడండి, ఎలాగనైతే మోషే బ్రతికినంత కాలం కూడా యోషువ తెర వెనకలే ఉన్నాడు. 40 years behind the curtain, is it easy? 40 సంవత్సరాలు తెర వెనకలు ఉండడం సులువా? 4 months it is very difficult. 4 నెలలు అలా ఉండడం కష్టం. Nowadays in 21st century 4 days it is very difficult. ఈ 21వ శతాబ్దంలో 4 దినాలు అలా ఉండడం చాలా కష్టం. అరే వచ్చి నెల అయింది బ్రదర్, ఒక్క మెసేజ్ కూడా ఇవ్వటం లేదు నాకు అంటారు. బ్రదర్ వచ్చి నెల అయింది, ఒక వర్తమానం ఇవ్వట్లేదు నాకంట. For 40 years behind the curtain. 40 సంవత్సరాలు యెహోషువ తెర వెనకలు ఉన్నాడు. Brothers, I am telling you, days are changed, principles are not changed. సహోదరులారా, చెప్పే సంగతి ఏంటంటే దినాలు మారాయి కానీ నియమాలు మారలేదు. I am not asking you to wait for 40 years. మీరు 40 సంవత్సరాలు కనిపెట్టాలని చెప్పట్లేదు. Elisha waited for 12 to 13 years. ఎలీషా 12 నుండి 13 సంవత్సరాలు ఎదురు చూసి Lord కనిపెట్టాడు. Jesus Christ waited for 30 years. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు వేచి ఉన్నాడు. We are not willing to wait for 3 days. మనము 3 దినాలు వేచి ఉండే దాని కొరకే ఇష్టపడట్లేదు. If God gives you an opportunity, that is a different story. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడంటే అది వేరే కథ. But don't push yourself. అయితే నిన్ను నువ్వు ముందుకు తోసుకొని ముందుకు నెట్టుకొని వెళ్ళదు. Surely God is preparing you for a mighty work. దేవుడు ఖచ్చితంగా బలమైనటువంటి పని కొరకు నిన్ను Don't have any సిద్ధపరుస్తున్నాడు. dissatisfaction because you are not given an opportunity. నీకు అవకాశం దొరకట్లేదనే దాన్ని బట్టి ఏమాత్రం కూడా అసంతృప్తిగా ఉండకూడదు. God is training you. దేవుడు నీకు తర్ఫీదుని ఇస్తున్నాడు. We know wonderful victories Joshua wrought. మనం మెరుగుతాము ఈ రీతిగా అద్భుతమైనటువంటి విజయాలని యెహోషువ సాధించాడని. More than the miracles of Elisha did. తర్వాత ఎలియా చేసినటువంటి అద్భుతాల కంటే ఎలీషా ఎక్కువ చేశాడు. Suppose if they are tired of waiting and if they left their masters, probably they would have become useless, isn't it? చూడండి, వాళ్ళు ఒకవేళ కనిపెట్టి వేచి ఉండి విసిగిపోయి అలాగనే వాళ్ళ యజమానులు విడిచిపెట్టేశారు అనుకోండి, వాళ్ళ పరిచర్య అంతా కూడా కోల్పోయి నష్టపోయి ఉండేవారు. That's why man of God says,
అందుకే ఓ దైవజనుడు అంటాడు, God will keep you in one place. దేవుడు నేను ఒక స్థలంలో ఉంచుతాడు, And in that place, God will be training you for 2 years or 3 years. దేవుడు ఆ స్థలంలో నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీకు శిక్షణ ఇస్తాడు. But within 1 year, within 6 months, you know how to preach. అయితే అక్కడ ఉన్నప్పుడు ఒక సంవత్సరంలోపే లేక 6 మాసాల్లోనే బోధించటం ఎలాగనే నీకు తెలిసిపోతుంది. What is the reason for Lord Jesus Christ to wait up to the 30 years of age? At the age of 12 only, even the high priests, big Pharisees, they could not stand before him in Jerusalem, in Luke's Gospel chapter, I think 2 or 4. చూడండి, ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 12 సంవత్సరాల వయసులోనే మన లూకా సువార్త Chapter 2. 2వ అధ్యాయంలో ఆయన చూడండి అక్కడ ఉన్నటువంటి బోధకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులందరి ముందు కూడా వాక్యము చెబుతా ఉన్నటువంటి వాడిగా ఉన్నప్పుడు 30 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం ఏంటి? Yes, Lord Jesus Christ became a full-fledged master of the scripture at the age of 12. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులోనే దేవుని యొక్క వాక్యములో ప్రవీణుడుగా అయిపోయాడు. What is the necessity for him to wait for another 18 years? మరి అలాగున్నప్పుడు 18 సంవత్సరాలు ఇంకా వేచి ఉండాల్సిన అవసరం ఏంటి? God trains you and me. దేవుడు నీకు నాకు అలాంటి శిక్షణ ఇస్తాడు. Not only preaching, not only in the word of God, in so many areas he has to train us. చూడండి, ఆయన కేవలము వాక్య బోధ మిగతా విషయాలే కాదు, ఇంకా అనేకమైనటువంటి వలయాల్లో ఆయన మనకి అలాంటి శిక్షణ ఇవ్వాలి. That is the time of preparation. అది మన సిద్ధపాటు. But sometimes what Satan does, అది కొన్నిసార్లు సాధారణ ఏం చేస్తాడు, when you are under training, నువ్వు ఎప్పుడైతే ఈ శిక్షణ సమయంలో ఉంటావో, Satan knows that you are going to become a mighty man of God tomorrow. సాతాను తెలుసు రేపటి దినాన నువ్వు గొప్ప దైవజనుడు అవుతావని. And today what Satan will do? ఈ రోజు సాధారణ ఏం చేస్తాడు, He will bring before you cheap invitations. సాధారణ ఏం చేస్తాడంటే నీ ఎదుటికి చాలా చౌకబారు అలాంటి ఆహ్వానాలను తీసుకొస్తాడు. Somebody will come. ఎవరా వస్తారు, Oh brother, you can preach very well than that person who is standing. బ్రదర్ మీకు ఆయన నిలబడిన ఆయన కంటే మీరు బాగా వాక్యం చెప్పగలుగుతారు, They are not giving you any chance. మీకు ఏ అవకాశం ఇవ్వట్లేదు. They want to suppress you, they want to bury you, they want to burn you, so many things they will tell. వాళ్ళు చెప్తారు, వాళ్ళు మిమ్మల్ని అణచేస్తా ఉన్నారు, మిమ్మల్ని సమాధి పెట్టేస్తున్నారు, మిమ్మల్ని కాల్ See చేస్తారు, what ఇవన్నీ చెప్తారు. wonderful talents God has given to you. మీ చూడండి మీకు ఎన్ని తలాంతులు దేవుడు Come to ఇచ్చాడు. our place, I will give you the main message direct recruitment IAS officer. మరి మా స్థలానికి రండి, మీకు మెయిన్ మెసేజ్ ఇచ్చేస్తాము, నేరుగా ఐఏఎస్ ఆఫీసర్గా మిమ్మల్ని పెట్టేస్తామన్నట్లు. And we are human beings. మనం మానమాత్రులము. ఆయన చెప్పేది కరెక్ట్ లానే ఉంది. ఈయన చెప్పేది కరెక్ట్ లాగానే ఉంది For అనుకుంటాం. 4 years I am struggling, nobody is seeing my face. 4 సంవత్సరాల నుంచి నేను ప్రయాసపడతాం, ఇక్కడ ఉన్న నా ముఖం ఎవరు చూడలేదు అసలు. There you see, he recognized my talent. ఆయన నా తలాంతును గుర్తించాడు. Remember, to some extent, Satan has sent him because God is training you as a great worker. దేవుడు నిన్ను ఒక గొప్ప పనివాడుగా నీకు ఆత్మీయమైన తర్ఫీదునిస్తున్నాడు కనుక, ఒక విధానం చెప్పాలంటే సాతానుడు ఆ వ్యక్తిని నీ వద్దకు ఆహ్వానం తీసుకొచ్చే దాని కొరకు పంపించాడు. And you will be attracted by that. దాన్ని చూసి నువ్వు ఆకర్షితుడు అవుతావు. But these people in the Bible, అయితే బైబిల్ ఉన్నటువంటి వీరు, till God opened the doors. దేవుడు వారి కొరకే ద్వారము తెరచు వరకు. That's why one man of God said like this. అందుకనే ఒక దైవజనుడు ఇలాగన్నాడు, When God closes the door, don't try to escape through window. ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు తలుపులు మూసివేసినప్పుడు కిటికీ గుండా తప్పించుకోవడానికి ప్రయత్నించు. We are experts in that. మనం దాంట్లో ప్రవీణులు. Oh, there he is opening, I could not see, now I will go through the window. Wait till God opens the door. అక్కడ కిటికీ తెరిచాడు, అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని అనుకోకుండా దేవుడు తలుపులు తెరిచేంత వరకు వేచి ఉండాలి. A time came in the life of Timothy. తిమోతి జీవితంలో ఒక సమయం వచ్చింది. He went as Paul representative to Corinth in 1 Corinthians 4th chapter verses 17. కొరింథీ పట్టణానికి 1 కొరింథీ 4:17 మనం చూసినప్పుడు పౌలు ప్రతినిధిగా అక్కడ ఆయన వెళ్తాడు. What it is written there? అక్కడ ఏం రాయబడింది? Paul is writing to Corinthians. పౌలు కొరింథీలకు రాస్తున్నాడు. For this cause have I sent unto you Timothy, who is my beloved son. Still he is son only. He is not telling co-worker. And faithful in the Lord, who shall bring you into the remembrance of my ways, which be in Christ, as I teach everywhere in every church. ఇందు నిమిత్తము 4:17 1 కొరింథీ, ఇందు నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని, ఇక్కడ కూడా కుమారుడు అంటాడు, జత పనివాడు అన్నాడు. నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీద పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. A time came, Paul himself sent Timothy to Corinth. ఒక సమయం వచ్చింది, పౌలు తానే తిమోతిని కొరింథీకి పంపించాడు. And what type of recommendation he is giving regarding Timothy? తిమోతిని గురించి ఎలాంటి సిఫారసు పత్రిక రాస్తా ఉన్నాడు? Same 1 Corinthians 16th chapter. ఇదే 1 కొరింథీ 16వ అధ్యాయం And in verse 10, 10వ వచనం. in the concluding chapter, what Paul is writing about Timothy. ఈ అధ్యాయం ఈ పుస్తకంలో లేక పత్రికలో చివరి అధ్యాయంలో తిమోతిని గురించి రాస్తున్నాడు. Now if Timothy has come, see that he may be with you without fear,
for he worketh the work of the Lord. Yes, I also do. He is like me. 16:18 తిమోతి వచ్చిన యెడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకునుడి, నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు. Like me. నా వలనే. In 2 Corinthians, 2 కొరింథీ first chapter, మొదటి అధ్యాయం verse 19. 19. For the Son of God, Jesus Christ, who was preached among you by us, even by me, and Silvanus, and Timotheus. See, even Timotheus preached about God in that area in Corinth. చూడండి, కొరింథీలో ఆ ప్రాంతంలో కూడా తిమోతి వాక్య పరిచర్య చేశాడని దాని కొరకై 17వ వచనంలో క్షమించండి 19 అండి. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు కానీ ఆయన అవునైన వాడై ఉన్నాడు. And as he was preaching here and there, ఆయన అక్కడక్కడ అలాగిన వాక్య ప్రకటన చేస్తున్నప్పుడు later Paul himself sent Timothy to Thessalonica also. ఆ తర్వాత పౌలు తానే తెస్సలోనిక కూడా తిమోతిని పంపుతాడు. And what words he is using there? అక్కడ ఆయనని ఉద్దేశించి ఏ మాటలు వాడతాడు? 1 Thessalonians chapter 3, మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయం and verse 2. 2వ వచనం. And sent Timotheus our brother, see now it is not son, our brother, and minister of God, and one more thing, our fellow laborer in gospel of Christ, to establish you, to comfort you concerning your faith. 3-4 మనకి తెలుగులో మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును అంటాడు, ఇప్పుడు కుమారుడు కాదు, సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. And just now we have read from Philippians. ఇందాక ఫిలిప్పీలో చదివాం మనం. And Philippi 2:19. ఫిలిప్పీ 2:19లో about Timothy, what a certificate Paul is giving because of the consistency of Timothy. తిమోతి ఆయన ఆత్మీయ స్థిమితంగా ఆత్మీయ జీవితంలో ఎలా కొనసాగాడో దాన్ని బట్టి ఎలాంటి ఆమోద పత్రిక ఆయన గురించి చెప్తున్నాడు. A supernatural certification Paul is giving about Timothy. పౌలును గురించి చెప్పాలంటే అతీతమైనటువంటి మరి మెప్పుకోలు పౌలు ఇస్తా ఉన్నాడు తిమోతిని గురించి. For I have no man like minded who will naturally care for your state, in verse 20. 20వ వచనంలో చూసినప్పుడు అంటాడు కదా, మీ క్షేమ విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. What a certificate it is. చూడండి ఆయన గురించి ఎలాంటి ఆమోదం. Timothy is a unique person. As I already told you, letter to Philippians is written in his end days when he was a prisoner in Rome. ఇది పౌలు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు ఆయన చివరి దినాల్లో రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు ఆయన. And at the end of his life, what type of certificate Paul is giving to Timothy because of his consistency in following Paul. పౌలును ఆయన ఎంత స్థిమితంగా ఆయన అంటే దారి తొలగకుండా వెంబడించినటువంటి కారణం చేత ఈ తిమోతిని గురించి ఎలాంటి ధృవీకరణ మాటలని చెప్తాడు. For I have no man with me like minded. ఆయన అంటాడు అతని వంటి వాడు, అంటే అలాంటి నా మనస్సు కలిగిన వాడు అతని వంటి వాడు ఎవడును లేడు. Everybody is seeking their own things. ప్రతి వారు సొంత కార్యాలు చూసుకుంటున్నారు, not the Lord Christ Jesus. అదే ప్రభువైన యేసుక్రీస్తు కార్యాలు చూడరు అంటాడు. Oh, what a wonderful certificate. కనుక ఈయన గురించి ఎలాంటి ఆమోదపు మాటలు చెప్తున్నాడు. You and I must have that consistency in our lives. కనుక నీవు నేను కూడా మన జీవితంలో అలాంటి స్థిరత అలాగున స్థిరంగా కొనసాగేటువంటి ఆత్మీయత ఉండాలి. At the end of Paul's life, ఈ పౌలు జీవిత చివరిలో and Timothy was working as a pastor or as a servant of God at Ephesus. When we read Ephesians 1:3, మనము పౌలు చివరి స్థితికి వచ్చేసరికి అప్పటికి తిమోతి ఎఫెసీ సంఘములో దేవుని సేవకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఎఫెసీ 1 not Ephesians, 1 Timothy 1:3. I'm sorry. మొదటి తిమోతి 1:3 అండి. In 1 Timothy 1:3. మొదటి తిమోతి 1:3. And there he is writing 1 Timothy 1:3. అక్కడ మొదటి తిమోతి 1:3లో ఆయన రాస్తాడు, as I besought thee to abide still at Ephesus when I went into Macedonia, that thou mightst change some that they teach no other doctrine. 3-4 వచనాల్లో ఉన్నటువంటి ఆ మాట గమనించండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా చివరిలో ఉన్నమాట, నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని హెచ్చరించిన ప్రకారం. Yes, you be in Ephesus. అంటే ఎఫెస్లో నిలిచి ఉండమని. Because some wrong doctrines are creeping into the church there. ఏం చేతంటే అక్కడ ఉన్నటువంటి సంఘంలో తప్పుడు బోధలు చొరబడతా ఉండినాయి. And now if the letter to Ephesians also Paul has written from prison. ఈ ఎఫెసీ పత్రిక కూడా పౌలు ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు ఆయన. And almost
Timothy replaced Paul in Ephesus. మరి దాదాపుగా చెప్పాలంటే ఈ తిమోతి పౌలు బదులుగా ఆ స్థానంలో వచ్చేసాడు. Actually, I wanted to go to Ephesus, but I cannot go, but you go. నిజానికి నేను ఎఫెస్కి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళని పరిస్థితి కనుక నువ్వు వెళ్ళు అంటాడు. And in the last inspired writing of Apostle Paul, that is almost the to Timothy, that may be the last letter people say. కనుక పౌలు ఆత్మచేత ప్రేరేపింపబడి రాసినటువంటి ఆయన చివరి పత్రిక, ఆయన ప్రజలు అంటారు 2వ తిమోతి, అక్కడ మనం గమనించినప్పుడు How much he loved Timothy. తిమోతిని ఆయన ఎంతగా ప్రేమించాడో చూస్తాం. He urged his beloved son, and he is telling, you are my friend, you are my co-worker, to come to me. కనుక ఆయన తన యొక్క కుమారుణ్ణి ఉద్దేశిస్తూ అంటాడు, నువ్వు నా స్నేహితుడవు, నీవు నా జత పనివాడు, నా ఇద్దరికి రమ్మని చెప్తాడు. In 2 Timothy chapter 4 చూడండి 2 తిమోతి 4వ అధ్యాయము and verse 9. 9వ వచనం. 2 Timothy chapter 4 verse 9. 2 తిమోతి 4:9 అండి. Do thy diligence to come shortly unto me. నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయుము. In the above verses it is written, I am ready to be departed. ఆ పై వచనాలు మీరు చదివినప్పుడు నేను వెళ్ళిపోవటానికి అంటే లోకాన్ని విడిచి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాను. I fought a good fight. మంచి పోరాటం I పోరాడాను, have finished my course. నా పరుగు Yes, కడముట్టించాను, I am ready to leave this world. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేదానికి కొరకు The సిద్ధంగా ఉన్నా. love towards Timothy was so great. I want to just see you once before I leave this world. తిమోతి మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే ఈ లోకాన్ని విడిచే దానికి మునుపుగా నీ ముఖం ఒకసారి నేను He చూడాలనుకుంటున్నాను. he longed to see Timothy, I mean, the last time in his life. కనుక ఆయన జీవితంలో చివరిసారి తిమోతిని చూడాలని పౌలు ఆశపడ్డాడు. Whether Timothy met him or not, we are not having any, evidence in the scriptures. కనుక తిమోతి మరలా పౌలు ఇద్దరు కలుసుకున్నారా లేదా అనే దాని కొరకే లేఖనాల్లో మనకి ఆధారాలు లేవు. And much about Timothy, about his later life is not written in the word of God. తర్వాత తిమోతి యొక్క తర్వాత జీవితం ఏం జరిగింది అనేది కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడలేదు ఎక్కువగా. But people say he also suffered like Paul and imprisoned. ప్రజలు ఏం చెప్తారంటే ఆయన కూడా పౌల్లా శ్రమ పడ్డాడు, ఆయన కూడా చెరసాల్లో వేయబడ్డాడు. Because Paul, while writing to Hebrews, because earlier also he was imprisoned in 13:23 and he was released, it is written. చూడండి 13:23లో చూసినట్లయితే అంతకు మునుపు కూడా ఆయన చెరసాల్లో ఉన్నాడు, విడుదల పొందాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక Details of his రాసినట్టు imprisonment is not known. ఆయన చెరసాల్లో ఉన్నాడు అనే దాని గురించిన వివరాలు లేవు. Maybe he was arrested after visiting Apostle Paul in Rome. బహుశా రోమాలో అపోస్తలుడైన పౌలును కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆయన బంధించబడ్డాడేమో. But the tradition says అయితే మామూలుగా సాంప్రదాయంగా మరి అక్కడ చెప్పే సంగతి ఏంటంటే Timothy also suffered martyrdom at the end of the 1st century. ఆ యొక్క మొదటి శతాబ్దం చివరిలో తిమోతి కూడా నా హతసాక్షిగా చంపబడ్డాడు. Because he was a servant of God in Ephesus. ఎందుకంటే ఆయన ఎఫెస్సులో దేవుని సేవకుడుగా ఉన్నాడు. And he opposed the worship of Diana there in Ephesus. అక్కడ ఎఫెస్సులో ఆర్తిమీ దేవి యొక్క ఆరాధనకు వ్యతిరేకంగా ఆయన ఉండిన కారణం చేత. So like Apostle Paul, Timothy also could say, I fought a good fight and I have finished my course. కనుక అపోస్తలుడైన పౌలు వలె తిమోతి కూడా చెప్పగలడు ఏంటంటే నేను మంచి పోరాటం పోరాడును, నేను పరుగు కడముట్టించాను. So for every young man, Timothy is a wonderful example. అందుకని ప్రతి యవనస్తుడు కూడా తిమోతి చాలా అద్భుతమైనటువంటి మాదిరి. Timothy is a model of faithfulness for all Christians, especially young people to follow. చూడండి క్రైస్తవులందరికీ ప్రత్యేకంగా యవనస్తులు వెంబడించడానికి కొరకై నమ్మకత్వం విషయంలో మాదిరి ఈ తిమోతి. So when you see some good in some man of God, when you want to make him your mentor, because you are not getting opportunities, don't live like that. గనుక నీ జీవితంలో ఒక వ్యక్తిని, ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిని నీకు మార్గదర్శకుడిగా నువ్వు చేసుకుంటున్న సమయంలో ప్రేరేపణ కొరకై నీకు అవకాశాలు దొరకట్లేవు అనే దాన్ని బట్టి స్థలాన్ని విడిచి వెళ్ళిపోవద్దు. And in the next couple of weeks we are going to see some of the principles of faithfulness from Timothy's life, from the portion what we have read from Philippians. తర్వాత మనం ఫిలిప్పీ పత్రికలో ఇందాక చదువుకున్న భాగంలో నుంచి ఆయన ఎంత నమ్మకస్తుడు, ఆయన లక్షణాలు ఏంటి అనేటువంటి కొన్ని సంగతులు తర్వాత 2 వారాల్లో మనం చూస్తాం. Timothy was a man of proven worth. చూడండి తిమోతి ఆయన యోగ్యత విషయంలో ఆయన పరీక్షించబడి నిర్ధారించబడినటువంటి వ్యక్తి. You and I must be like that. నీవు నేను అలాగుండాలి. As young people generally will be emotional and will be very hasty. మనం మామూలుగా యవనస్తులుగా ఉద్రేకపూర్వకంగా ఉంటాము, త్వరపడి సంగతులు చేస్తూ ఉంటాం. And when we learn something, we think that everything we know. మనం ఏదన్నా కొంత నేర్చుకున్నామంటే నాకు అంతా తెలుసు అన్నట్లుంటాం. Day before yesterday night,
మొన్నటి దినాన రాత్రి because I am sharing the word of God in the morning meditation. ఉదయకాలము ధ్యానాలు వాటి కొరకై నేను వాక్యం పంచుకుంటా ఉంటాను. One verse have come. ఒక వచనం వచ్చింది. Many times I read it. చాలా సార్లు నేను చదివాను దాన్ని. He will wipe away all your tears. That is Revelation 7:17. ప్రకటన గ్రంథము 7:17లో ఆయన మీ కన్నీటి బాష్ప బిందువులన్నీ తుడిచివేస్తాడు అనేటువంటి ఆ మాట. And there was a big question. నాకు పెద్ద ప్రశ్న వచ్చింది. Heaven is a place no tears are there, then where is the question of wiping away tears? గనుక పరలోకములో అసలు కన్నీరు లేనటువంటి స్థలం కదా, అలాగున్నప్పుడు కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తానంటాడు. It has taken almost 4 to 5 hours కనుక to understand a little bit about it. దాని గురించి కొద్దిగా అర్థం చేసుకునే దాని కొరకే దాదాపుగా 4 నుండి 5 గంటలు పట్టింది. Why I am telling? ఎందుకు చెప్తున్నాను? We do not know many things in the word of God. దేవుని వాక్యంలో చాలా సంగతులు మాకు తెలియదు. But when we know a little bit, immediately we will be seeking for an opportunity to omit what we have learned. అయితే మనం కొంచెం నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకున్నంతా కూడా ఎక్కడన్నా చెప్పాలనేటువంటి తాపత్రయంతో ఉంటాం. Let us deposit ourselves with the word of God. కనుక దేవుని యొక్క వాక్యము మన లోపల నింపుకుందాం. One day will come. ఒక రోజు వస్తుంది. Yes, Paul sent Timothy to Corinth or Thessalonica or even to Ephesus, to great places. Ephesus means the most spiritual church. And guarding as a shepherd that church is not an easy task. చూడండి, పౌలు ఎలాగైతే తిమోతిని కొరింథీ సంఘానికి పంపించాడు, అటు తర్వాత తెస్సలోనికకు పంపిస్తాడు, అటు తర్వాత ఎఫెసీ సంఘానికి, అంటే అది ఎంతో ఆత్మీయంగా ఎదిగినటువంటి ఆ సంఘానికి ఒక సంఘ కాపరిగా ఆయన పంపించడం అనేటువంటి గొప్ప ఆధిక్యత, ఆయన గొప్ప ధన్యత. I still remember after 13-14 years of translation on Hebron pulpit. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, హెబ్రోన్ వేదికపై 13 నుండి 14 సంవత్సరాలు తర్జుమా చేసిన తర్వాత, That is way back in early 90s. అంటే ఇది 1990 ఆరంభ దినాల్లో, I'm sorry, late 90s. 1990 ప్రాంతాల చివరిలో, so let us say 2000. అనుకుందాం, 2000 సంవత్సరం అనుకుందాం. And by that time, see, already we were ministering. అప్పటికే మేము పరిచయం చేస్తున్నాము. After 12 to 13 years, like after 15 to 16 years, 15 నుండి 16 సంవత్సరాలు పరిచయం చేస్తూ ఉండినాము. one day brother Augustine asked, అవది నాన్న, మరి సోదరుడు అగస్టిన్ గారు అడిగారు, can you share your testimony? నీ సాక్ష్యం పంచుకుంటావా అని అడిగాడు. అరే పంచుకోగలవా? పంచుకోగలవా అన్నాడు. అరే 13-14 years I am already serving. 13 నుండి 14 సంవత్సరాల వరకు ఇప్పటికే పరిచయం చేస్తున్నాను Somehow కదా. in one evening meeting I shared my testimony with little bit gospel. మరి ఏదో రీతిగా ఒక సాయంకాలం కూడికలో కొద్దిగా నా సాక్ష్యము సువార్త చెప్పా In Hebron. అదే హెబ్రోన్లో. And at the end of the gospel meeting they will ask people to raise their hands if they are convinced. మరి ఈ సువార్త మరి కూడిక తర్వాత చివరిలో మరి రక్షణ కొరకైనటువంటి తీర్మానం ఒప్పించబడితే చేతులెత్తమని అడుగుతారు. Brother Augustine was there in the meeting and he gave the altar call. సోదరుడు అగస్టిన్ గారు ఆ కూడికలో ఉన్నారు, ఆయన రక్షణ ఎవరైనా పొందింటే చేతులెత్తమని I అడిగాడు. do not know, after he gave the call for 3 to 4 minutes, what reason I do not know, one fellow raised the hand. మరి ఆయన 3-4 నిమిషాలు అలాగన ఆ సువార్త కొరకే పిలిపించినప్పుడు కారణం ఏంటో తెలియదు, ఒక ఆయన చేయి ఎత్తాడు. ఆయన ఎందుకు ఎత్తాడో నాకు తెలియదు. ఆయన ఎందుకు ఎత్తాడో నాకు తెలియదు. Because in some of the meetings every day same people will be raising the hands. నేను చదివిన కొన్ని కూడికల్లో ప్రతిసారి కూడా చేయి ఎత్తిన వాళ్ళు ఎత్తుతుంటారు. Because they will be thinking they are suffering from something. If I lift up my hand, God will heal me. నేను చదివిన వాళ్ళు ఏమనుకుంటారంటే నాకేదో బాధ అనారోగ్యం ఏదో ఉన్న కారణం చేత చేయి ఎత్తితే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనుకుంటారు. And I was so encouraged. One fellow reason may be anything, he raised his hand. కానీ నేనెంతో ప్రోత్సహించబడ్డా, కారణం ఏదైనా కావచ్చు, ఒక్కడన్నా కనీసం చేయెత్తాడని. After the meeting is over, కూడిక అయిపోయిన తర్వాత Brother Augustine commented, సో అగస్టిన్ గారు ఇలాగన్నారు, నువ్వు వాక్యం చెప్పినా కానీ ఒకడు ఎత్తాడయ్యా. నువ్వు వాక్యం చెప్పినా కనీసం ఒకడని చేయెత్తాడు అన్నాడు. But encouragement totally gone. ఇక నాకున్న ప్రోత్సాహం కూడా పూర్తిగా పోయింది. Till that time I was very happy. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నా. What I want to tell is, ఏం చెప్పబోతున్నానంటే 14 years, 15 years, even after standing on the pulpit, we couldn't get even chance. 14-15 సంవత్సరాలు వేదికపై నిలబడి ఉన్నా కూడా మాకు అవకాశం దొరకలేదు. We never hurried also. అయితే తొందర కూడా పడలేదు మేము. So here what I want to tell is, ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే, yes, when you are groomed under great people, గొప్ప వ్యక్తుల క్రింద మీరు ఆత్మీయంగా ఈ రీతిగా a మరి day came తర్ఫీదు in the life పొందినప్పుడు, of Timothy. Paul asked him, you go to Corinth, తిమోతి జీవితంలో ఒక దినం వచ్చింది, పౌలు చెప్పాడు కొరింథుకు you go వెళ్ళమన్నాడు, to Thessalonica. తెస్సలోనికకి Some వెళ్ళమన్నాడు. wrong doctrines are there. In my place I am sending you to Ephesus. గనక ఎఫెస్సులో కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి గనక నా స్థానములో నువ్వు వెళ్ళమని చెప్తాడు. If you are in the plan of God, nobody can alter it. కనుక నువ్వు కానీ దేవుని యొక్క సంకల్పంలో ఉంటే దాన్ని ఏ మనుషుడు మార్చలేరు. If you are not in the plan of God, nobody can push you also. తర్వాత నువ్వు దేవుని యొక్క సంకల్పంలో లేనట్లయితే ఏ ఒక్కరు నేను ముందుకు నెట్టలేరు. Yes, for proven worth,
Timothy is a wonderful example. గనక ఆయన యోగ్యత పరీక్షించబడినటువంటి యోగ్యత అనే దాని కొరకే తిమోతి మంచి మాదిరి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.